రానున్న గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆదేశానుసారం నల్గొండ డీఎస్పీ శివరాం రెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం నల్గొండ జిల్లా పోలీస్ కార్యాలయంలో పట్టణ శాంతి సంఘం సభ్యులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడారు. రానున్న గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆదేశానుసారం నల్గొండ డీఎస్పీ శివరాం రెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం నల్గొండ జిల్లా పోలీస్ కార్యాలయంలో పట్టణ శాంతి సంఘం సభ్యులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ గణేష్ ఉత్సవాలు శాంతియుత వాతావరణంలో నిర్వహించుటకు గాను అన్ని వర్గాల ప్రజలు సహకరించాలని, పట్టణంలో ఏ విధమైన అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ యంత్రాంగం ముందస్తు పటిష్ట భద్రతా చర్యలు ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. మండప నిర్వాహకులు విగ్రహ నిర్వహణకు అవసరమైన అన్ని శాఖల అనుమతులు తీసుకోవాలని కోరారు. వినాయక విగ్రహాల ఏర్పాటు కొరకు నిర్వాహకులు కింద పొందుపరిచిన వెబ్సైట్లో వివరాలు పొందుపరిచి అప్లికేషన్ను సంబంధిత పోలీస్ స్టేషన్లో అందచేయాలని సూచించారు. అదేవిధంగా గణేష్ మండప నిర్వాహకులు మండపం ఏర్పాటు చేసే స్థలం కోసం సంబంధిత శాఖల వారితో అనుమతులు తీసుకోవాలన్నారు. గణేష్ మండపాల కొరకు విద్యుత్ శాఖ వారి అనుమతితో కనెక్షన్ తీసుకోవాలని, షార్ట్ సర్క్యూట్ జరగకుండా మంచి నాణ్యత గల వైర్ ఉపయోగించాలన్నారు. గణేష్ మండపాల నిర్వాహకులు వారి మండపాల కమిటీ వివరాలు, మండపాల బాధ్యత వహించే వారి వివరాలు, ఫోన్ నెంబర్లను మండపంలో ఏర్పాటు చేయాలని, గణేష్ మండపాలను ఎవరికి ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో 1 టౌన్ సిఐ రాజశేఖర్ రెడ్డి, 2 టౌన్ సిఐ డానియల్, ట్రాఫిక్ సిఐ క్రాంతి కుమార్, ఎస్ఐలు సందీప్, శంకర్, సురేష్, మానస, వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్, పీస్ కమిటీ సెక్రటరీ గోలి మధుసూదన్ రెడ్డి, గణేష్ ఉత్సవ సమితి అధ్యక్షుడు కర్నాటి విజయ్ కుమార్, గుమ్మల మోహన్ రెడ్డి, నూకల నరసింహారెడ్డి, నాగం వర్షిత్ రెడ్డి, కలీం, డాక్టర్ ఖాన్ మరియు కౌన్సిలర్లు ఖయూం బేగ్, సమద్ ఇతియాస్, అభిమన్యు శ్రీను, వేణుగోపాల్ రెడ్డి, జమాల్ ఖద్రి తదితరులు పాల్గొన్నారు. మాజీ మున్సిపల్ రోడ్డు లక్ష్మి గారికి, వీర చంద్రశేఖర్ గారికి, అభ్యర్థి సింగ్ గారికి, నాతో కౌన్సిలర్లకు, మిగతా నాయకులకు అందరికీ నమస్కారం తెలుపుకుంటూ గణేష్ ఉత్సవ ఏర్పాట్లకు ఏర్పడే పీస్ కమిటీ సూచనలు అందరి నాయకులు ఏదైతే సూచనలు చేసిందో అవి నోట్ చేసుకున్నామో, ఏదైతే రోడ్డు గుంటలు ఉన్నారో ఏదైతే మనం చేయాలంటే 10 లక్షలు అయినా కూడా కార్యక్రమాలకు ఇలాంటి విభజనకు ఇబ్బంది కాకుండా మేము ఏర్పాటు చేస్తాం. అలాగే గవర్నమెంట్ మన సుభాష్ చంద్రబోస్ విగ్రహించగా అవుటర్ స్టేట్ వరకు మరియు డిఓ ఆఫీస్ ఇచ్చాక కలెక్టరేట్ వరకు ఏది ఉందో ఈ మెయిన్ 3 రోడ్లకు ఒక ఇబ్బంది ఉంది. ఆ ప్యాచ్ వర్క్ మేము పూర్తి చేస్తాము. ఎలాంటి విగ్రహాలకు ఇబ్బంది కలగకుండా ఇబ్బంది కాకుండా, అలాగే ఏదైతే నిమజ్జనాన్ని కూడా అలాగే మా మున్సిపల్ కౌన్సిల్ అందరూ ఫ్లోర్ లీడర్లు, మున్సిపల్ కౌన్సిల్ అందరూ కలిసి నాకు బడ్జెట్ కేటాయించిన ముందస్తుగానే ట్రైన్లకు ఏర్పాటు లేదు. ఇంకేమన్నా మీకేమన్నా ఇబ్బంది అనిపిస్తే మా కమిషనర్ గారి కన్నా మాకన్నా మెసేజ్ చేయొచ్చు, అవి పూర్తి చేస్తాము. గత 35 ఏళ్ళ ముఖ్యంగా ఎలాంటి చిన్న ఇన్సిడెంట్ లేకుండా మనం నిమజ్జనం చేసుకుంటున్నాం. దాదాపు ఉత్సవ కమిటీ ఏర్పాటు చేసుకొని పోలీసు, మున్సిపల్ శాఖ, రెవెన్యూ మనందరం కలిసి ఒక కమిటీ ఏర్పడి ఎలాంటి చిన్న పొరపాటు జరగకుండా చేసుకుంటున్నాం. మీ అందరికీ సూచనలు మళ్ళీ తీసుకుంటారు. ఎక్కడ కలెక్టర్ చూసినా బడ్జెట్ అంటే ఉత్సవాలకు వేరే బడ్జెట్ పెద్ద బడ్జెట్ చేసిన బడ్జెట్ ఏదని చెప్తాం, కానీ ఇలాంటి పండుగలు మనం అందరం పోలీస్ శాఖ ఇచ్చిన సూచనలు ఏదైతే 10 గంటలకు మైక్ బంద్ చేయాలో అదొకటి, వాళ్ళకు కూడా మైనార్టీ వీధులకు వస్తుంది, వాళ్ళకు కూడా మనం సహకరించి వాళ్ళు మనకు సహకరిస్తారు. అందరం కలిసి ఈ పండుగలు చేసుకున్నాం. మీ సూచనలు అది మేము నోట్ చేసుకున్నాం. తప్పనిసరిగా మీ అందరికీ సహకారంతో ఈ గణేష్ నవరాత్రి ఉత్సవం చేసుకుందాం. నాకు అవకాశం అదేవిధంగా మా గవర్నమెంట్ టాపిక్స్కి ఈ కార్యక్రమాన్ని చేసిన అన్ని పార్టీల ప్రతినిధులు మరియు కౌన్సిలర్లు, అదేవిధంగా వివిధ ఆర్గనైజేషన్స్, వివిధ మతాలకు సంబంధించినటువంటి ప్రతినిధులు, ముఖ్యంగా గణేష్ ఉత్సవ కమిటీ నూతన కర్ణాటక జయకుమార్ గారు మరియు మా పోలీస్ సిబ్బంది, పత్రికా సోదరులు అందరికీ అన్ని వర్గాలు మతాలు మిగతా గణేష్ ఉత్సవాలు
నల్గొండ పట్టణంలో నేను చూస్తున్నప్పటి నుంచి దాదాపు 25 years నుంచి చూస్తున్నాను. నల్గొండ జిల్లా చాలా శాంతియుత వాతావరణం జరిగింది. 1-2 సార్లు తప్ప మిగతా ఎప్పుడు డిస్టర్బ్ కాలేదు. అందరూ స్వభావంతో భిన్నత్వంలో ఏకత్వమైన రైతుల్లో మన భారతదేశము దానికి సూచికగా అన్ని వర్గాల ప్రజలు అన్ని మతాల ప్రజలు మన నల్గొండ పట్టణంలో ఉన్నారు. వారందరూ కూడా ఐకమత్యంతో మంచిగా జరుపుకుంటారు. ఎవరైతే లీడర్స్ ముఖ్యంగా నేను చూస్తున్నా అప్పటి నుంచి కూడా అదే లీడర్స్ ఉన్నారు, సీనియర్ లీడర్స్ అందరూ. చాలా సంతోషం, వారే కంటిన్యూ చేస్తున్నారు కాబట్టి మేము కూడా ఇక్కడే ఉన్నాం కాబట్టి నాకు అందరూ తెలిసిన వాళ్ళే దాదాపు. నేను కొంతమంది తెలియకపోవచ్చు కానీ 90% సజావుగా మీ అందరి సహకారంతో శాంతియుతంగా జరపడానికి మన కొత్తగా వచ్చినటువంటి మన ఎస్పీ గారి ఆదేశానుసారము సార్ కూడా మంచి యాక్టివ్గా మాతో పనిచేయిస్తూ జిల్లాకు మంచి పేరు రావడానికి ఇష్ట విధానం ప్రయత్నిస్తున్నాడు. సార్ కూడా ధన్యవాదాలు చెప్తున్నా. ఇప్పుడు మీరు ఇచ్చిన సూచన ఏవైతుందో పొరపాటుగా బండారు ప్రసాద్ ఇచ్చినటువంటి ఏమంటే పర్మిషన్లు రీసెర్చ్ చేయాలన్నారు. కానీ పర్మిషన్ అనేది మ్యాండేటరీ, ఎందుకంటే అది వితౌట్ కాస్ట్. ఆన్లైన్ లింక్లో ఇస్తాము, ఆన్లైన్ లింక్లో మీరు జస్ట్ అప్రూవ్ చేస్తే అయిపోతుంది మాకు. అంటే తెరవడానికి పలానా మూలగా పలానా దగ్గర ఇక్కడ ఉంది అంటే వేరే ఉద్దేశం లేదు. దాంట్లో ఖర్చుతో కూడుకున్న పని కాదు. వీలైతే ఒక ఆట అనేది వచ్చేసి ఆ సంస్థ పోలీస్ స్టేషన్లో ఉపయోగం చేస్తే అయిపోతుందని తెలియబడుతున్నాను. అదేవిధంగా 60 వరకు అయితే కంటిన్యూ చేయాలని చెప్పడం జరిగింది. వండవస్తు కంటిన్యూ ఉంటుంది, మరి దానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. అదేవిధంగా ప్రతి మీరు కూడా పోలీసు గారిని పనిచేస్తున్నారనే విషయం మన మోసారెడ్డి గారు చెప్పారు. కరెక్టే, ప్రెసిడెంట్ పోలీసు గారు చేసినందుకే ఈ కార్యక్రమాలు, ఇటువంటి కార్యక్రమాలు, పండుగలు కానీ చేయడం రిక్వెస్ట్ చేస్తున్నా. ఆ వైరింగ్ తీయడానికి ఏదైతే వంట పంపిస్తుంది లాస్ట్ టైం కూడా నిర్మాణం బందోబస్తు వచ్చాక ఆ వైరింగ్ తీసిన పైన ఎంపీ వాళ్ళ కొద్దిగా అన్నారు చైర్మన్ గారు కోఆర్డినేట్ చేసి చెప్తే అది కొద్దిగా తీపించి మేము కూడా ఉంటాము. అవి తీపిస్తే వరకు 90% ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది. వంట పంపిస్తున్నాం, ఇది ఒకటి ఇంపార్టెంట్. విధంగా మన మిత్రుడు డాక్టర్ ఖాన్ గారు చెప్పినట్టు నమాజ్ చేసే టైంలో ఖాన్ గారు సలీమార్ కూడా చెప్పారు. నమాజ్ చేసే టైంలో కొద్దిగా మీ అందరికీ పెట్టారు. ఆ ఫ్రెండ్స్ కూడా చైర్మన్ గారు కలెక్టర్ గారు కూడా ఆర్గనైజ్ చేస్తారు. కాబట్టి మనం ఇంక్రీజ్ చేసుకొని సార్, ఎందుకంటే వాటర్ అన్ని చోట్ల వచ్చాయి, ఇక్కడ వంట వేస్తారు. ఈసారి లాస్ట్ టైం వచ్చేసి ఎక్కడ మేము వాటర్ ఇచ్చాము, ఇప్పుడు ఆ ప్రాబ్లం లేదు. ప్రజలకు అందుబాటులో ఉన్న చోట వేస్తారు కాబట్టి అది కూడా దృష్టి కలెక్ట్ చేసి ముందు ఎక్కడ పెట్టాలని ఐడెంటిఫై చేసి దాని మూలంగా మన చైర్మన్ గారిని ద్వారా సెక్రటరీ విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా ఇప్పుడు మన ప్రజలకు సర్వీస్ చేయడానికి అందుబాటులో ఉండమని తెలియజేస్తున్నాం. అదేవిధంగా అక్కడ వైన్ షాప్ వచ్చేసి టైమింగ్స్ దాటి ఉన్నాయని చెప్పారు. అవి మా గుట్టు కూడా ముఖ్యంగా 10 తర్వాత ఉందని చెప్పారు. వాటికి సంబంధించి అవి అలా లేకుండా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కూడా కోఆర్డినేట్ చేసుకొని ఖచ్చితంగా అప్రూవ్ చేసుకుంటే మధ్యలో ఎవరో ఒకరు సాగు పెట్టారు మన హైవే పైన